నమస్కారం అండి. ఇప్పుడు మనం అత్తా కోడలు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చింది. ఇంతవరకు నువ్వు పిల్లలు బట్టలు తీసుకోలేదు అంజనా. రేపు టౌన్కి వెళ్ళి నీకు పిల్లలకి బట్టలు తెచ్చుకుందాం, కమలమ్మ అంది కోడలు అంజనతో. ఇప్పుడు బట్టలు ఎందుకు అత్తయ్యా, అందరికీ ఉన్నాయిగా. ఈ ఏడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి, ఖర్చులు ఎందుకు పెంచుకోవడం? వ్యవసాయం అన్న తర్వాత అంతే, ఒకేడు పండుతుంది, ఒకేడు ఎండుతుంది, అదంతా మామూలే. పంటలు బాగా లేవని తినడం మానుకుంటామా? పండగ చేసుకోవడం మానుకుంటామా? పిల్లలు పెద్ద అవుతున్నారు, ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు. రేపు వాళ్ళ చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయ్యా. పొదుపుగా లేకుండా మనమేమన్నా దుబారా చేస్తున్నామా అంజనా? రేపు పండక్కి ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు. సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది? మనకున్నా లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు. వాళ్ళొకరి ముందు హుందాగా ఉండాలి కానీ చిన్నతనంగా ఉండకూడదు. సరే అత్తయ్య, అయితే పండగ సరుకులు కూడా కావాలి కదా. రేపెళ్ళి సరుకులు, పిల్లలకి బట్టలు, విజయ్కి చీర, వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందాం. అయితే విజయ్కి ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం? పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, ఏటా పెడుతూనే ఉన్నాం. మనం ఎంత మంచి చీర తీసుకున్నా తనకి నచ్చుతుందా, పెడుతుందా? ఇదేనా సంబడం అని తీసి పారేస్తుంది. ఎందుకు లేని పొంతాల నొప్పి? కాదులే అత్తయ్య, ఇంటికి ఆడపడుచు, మనమేం పెడుతున్నాం? పండక్కో చీర, అంతే కదా. ప్రతి ఏడు పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది? మరుసటి రోజు డబ్బు తీసుకొని అత్తా కోడలు ఇద్దరూ టౌన్కి వెళ్ళారు. పండగ సరుకులు తీసుకున్న తర్వాత బట్టల షాప్కి వెళ్ళారు. పిల్లల వరకు బట్టలు తీసుకున్నారు, అంజన తీసుకోలేదు. అంజనా, నా మాట విను, నువ్వు ఒక చీర తీసుకోమ్మా. వద్దత్తయ్యా, నాకు చాలా చీరలు ఉన్నాయి. నూలు గుడ్డ 100 కాలాలు ఉంటుందా? ఇంట్లోనూ బీరువాలోనూ అడ్డమే, వాటిని సర్దుకోలేక చావాలి అని అంజన ససేమిరా చీర తీసుకోలేదు. అంజన విజయ్కి చీర తీసుకుంటుంటే కమలమ్మ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమెకి మోకాళ్ళ నొప్పులు. విజయ చీర అయిన తర్వాత అంజన కాటన్ చీరలో ఉన్న చోటుకి వెళ్ళి చిన్న చిన్న పువ్వులు ఉన్న 2 నేత చీరలు తీసుకుంది. ఇలా రా అత్తయ్య, ఇవి చూడు బాగున్నాయి, నీకోసం ఈ 2 చీరలు తీసుకున్నాను. నాకొద్దు అంజనా, ఇప్పుడు నాకెందుకు, వద్దు వద్దు అంటూ కమలమ్మ వడివడిగా లేచొచ్చింది అవి లోపల పెట్టమని చెప్పడానికి. ముందు ఇవి చూడు అత్తయ్య, నీకు బొత్తిగా చీరలు లేవు, రోజువారీ కట్టుకోవడానికి ఉన్నాయి కానీ దాపుడికేమున్నాయి? రేపే పెళ్ళికో పేరంటానికో వెళ్ళాలన్నా, పండక్కో పబ్బానికో కట్టుకోవాలన్నా ఏం కట్టుకుంటావు? ఇంటికి పెద్దదానివి, నీకు మంచి చీరలు లేకపోతే ఏం బాగుంటుంది? నిన్ను కాదు మమ్మల్ని అంటారు. ముందు నువ్వు బాగుండాలి. కమలమ్మ వద్దు వద్దు అంటున్నా ఆ 2 చీరలు ప్యాక్ చేయించింది. తర్వాత భర్తకి లుంగీలు, టవళ్ళు తీసుకుందామని మరో కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అంజన. చెప్పిన మాట వినవు కదా, కమలమ్మ విసుగ్గా అంటూ వచ్చి కౌంటర్ పక్కన ఉన్న అదే కుర్చీలో కూర్చుంది. అమ్మా, మీరు వరుసకు అత్తాకోడళ్ళా? నిజంగా అత్తాకోడళ్ళేనా? కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా అడిగాడు వీళ్ల సంభాషణ గమనించి. ఆయనకి ఇంట్లో తన భార్య, తల్లి నిత్యం పడే గొడవలు తలపుకొచ్చాయి. ఏ అత్తాకోడళ్ళు బాగుండకూడదా? ఆమె నా కొడుకు భార్య, నేను ఆమె భర్త తల్లిని. మీ సొంత మేనకోళ్ళా? కాదు, పరాయి పిల్లే, అయితేనే మంచి ముత్యం. అతను విస్మయంగా చూశాడు. కమలమ్మకి ఆ సమయంలో తన అత్త కనకమ్మ, భర్తతో కాపురం సొగసు గుర్తొచ్చింది. తనకి పెళ్ళయ్యి 42 ఏళ్ళు, తన 16వ ఏట పెళ్ళయింది. భర్త కాంతయ్య తాగుబోతు.
15 ఎకరాల పొలం ఉంది. మంచి రైతే. ఎద్దులు, వ్యవసాయం, ఒక పాలేరు, పనివాళ్ళు అన్నీ బాగున్నాయి. కానీ అత్తా భర్త ఇద్దరి బుద్ధి మంచిది కాదు. మామలేడు. తనకి పెళ్ళయ్యే నాటికే చనిపోయాడు. తన భర్త రోజూ తాగొచ్చి నానా గొడవ చేసేవాడు. అత్తా భర్త ఇద్దరూ కలిసి తనని చాలాసార్లు కొట్టారు. తనకు ఆడబిడ్డ. ఆమెని ఊళ్ళోనే ఇచ్చారు. పేద కాపురం. ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం, కష్టపడి బ్రతుకుదామనే తత్వం కాదామెది. సోమరి. పుట్టింటి మీద ఆధారపడేది. ఉప్పు దగ్గర నుంచి పప్పు వరకు సమస్తం పుట్టింటి నుంచి పోవాల్సిందే. ఎవరైనా అదేమంటే గతిమాలిన వాడికిచ్చి కట్టబెట్టి గొంతు కోశారని శోకాలు పెట్టేది. మంచి కుటుంబం, మంచి మనుషులు కాకపోవడంతో తన భర్తకు అమ్మాయినివ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు. తన పుట్టింటి వాళ్ళకి బొత్తిగా ఆస్తి లేదు. నిరుపేదలు. పొలం ఉంది. తనైనా సుఖపడుతుందనే ఉద్దేశంతో అమ్మా నాన్న సందేహిస్తూనే ఈ సంబంధం చేశారు. ఆ రోజుల్లోనే తనకి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. వీళ్ళకి అసలు చదువులు లేవు. తను చదువుకోవడం వీళ్ళకి హేళన. ప్రతిరోజు ఏదో ఒక గొడవే, ఏదో ఒక వంకతో తగాదానే. రోజు హింసే. ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందం, సరదాల్లాంటివి తనకి ఏ రోజు ఉండేవి కాదు. 2 పిల్లలు పుట్టారు. ముందు కొడుకు, 3 ఏళ్లకి కూతురు. తాగి తాగి భర్త కాలేయం దెబ్బతినిపోయింది. ఆయన తాగుడికి, ఆసుపత్రి ఖర్చులకి, ఇంట్లో దుబారాకి 5 ఎకరాల పొలం కరిగిపోయింది. చివరికి తాగుడే బలి తీసుకుంది. పిల్లల పసిప్రాయంలోనే పోయాడు. భర్త పోయిన తర్వాత అత్త, ఆడబిడ్డ తన మీద ఎప్పట్లానే పెత్తనం చేయాలని చూశారు. వాళ్ళ ఆటల్ని సాగనివ్వదలుచుకోలేదు. ఎల్లకాలమున ప్రతిఘటించింది. అంతే, వాళ్లే తగ్గిపోయారు. కొంతకాలానికి అత్తకి పక్షవాతం వచ్చింది. మంచాన పడింది. సేవ చేయాల్సి ఉంటుందని కన్న కూతురు కన్నెత్తి చూడలేదు. తన పాలిట పడింది. ఆమె చేసిన ఆగడాలకి తనెలా చూస్తుంది? కానీ తప్పదాయే. చీదరగానే చూసింది కానీ ప్రేమగా మాత్రం చూడలేదు. మంచంలో చాలా యాతన పడింది, బాధపడింది. చేసుకున్న ఫలితం అత్త వలన కలిగిన అనుభవాలతోనూ గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. తనకొచ్చే కోడలతో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా వ్యవహరించకూడదని. కని పెంచి పెద్ద చేసిన కన్నవాళ్ళని, పుట్టింటిని వదిలి ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో, ఎన్నో కోరికలతో ఎంతో ఇష్టంగా ఇంట అడుగుపెట్టే కోడల్ని ఎంతో అపురూపంగాను, ఎంతో ఆదరణతోనూ, ఎంతో ప్రేమతోనూ, ఎంతో మంచిగాను చూడాలని నిర్ణయించుకుంది. అత్తతో అనుభవం నేర్పిన పాఠం ఇది. కొడుకుని బాగా చదివించాలని తన కోరిక. కానీ కొడుక్కి చదువు వంటబట్టలేదు. ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇక చదువు కాదని పొలం పనుల్లోకి దిగాడు. ట్రాక్టర్ నేర్చుకున్నాడు. బ్యాంకు లోన్తో కొత్త ట్రాక్టర్ తెచ్చుకున్నాడు. తమ పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నాడు. కూతురు విజయ ఎంఎస్సి చదువుకుంది. కొడుకు తన మాట మీరడు. తను ఎంత చెబితే అంతే. ముందు కొడుక్కి పెళ్లి చేయాలని భావించింది. సంబంధాలు వస్తున్నాయి. పొరుగురు పమిడిపాడు. ఆ ఊరు నుంచి అంజన వాళ్ళ సంబంధం వచ్చింది. బాగా బ్రతికి చెడిన కుటుంబం. తండ్రి లేడు. అమ్మాయి చదువుకుంది. మంచి పుటక, మంచి కుటుంబం, ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు. కొడుక్కి పెళ్లి చేసింది. అంజన కోడలైంది. అందరూ చెప్పినట్లు నిజంగానే చాలా మంచి అమ్మాయి. కొడుక్కి పెళ్ళైన ఏడాదికి కూతురు విజయ్కి కూడా పెళ్ళయింది. విజయ్కి ఆ మనువు మాట్లాడింది అంజనే. వాళ్ళ ఊరు, వాళ్ళ బంధువుల కుర్రాడు. చాలా కట్నం అడిగారు. అంతివ్వడానికి తను కొడుకు ఇద్దరూ ఆసక్తి చూపలేదు. అంజన పట్టుబట్టింది. తమకి 10 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల పొలం, 4 లక్షల డబ్బు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారు. ఆస్తిలో సగానికి పైగానే. అంతివ్వడానికి తనకిష్టం లేదు. పర్లేదత్తయ్య, మనం ఒక్కసారే కదా కట్నం ఇచ్చేది, మాటి మాటికి ఇవ్వం కదా. అబ్బాయికి మంచి ఉద్యోగం, ఆస్తుంది,
మంచి కుర్రాడు, విజయ్ సుఖపడుతుంది అని చాలా రకాలుగా చెప్పి ఒప్పించింది. నిజానికి అంజన పట్టుదల వలనే విజయ్కి ఆ సంబంధం కుదిరింది. అల్లుడు మంచివాడే, కూతురు విజయ్ మీదనే తనకి అసంతృప్తి. వాళ్ళు ఆస్తిపరులు, అల్లుడికి పెద్ద ఉద్యోగం, దేనికి లోటు లేదు. పోల్చుకుంటే తమకంటే వాళ్ళకి 10 రెట్లు ఆస్తుంది. అయినా విజయకి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన. అన్నా వదిన అంటే ఏమాత్రం విలువ లేదు, వాళ్ళకి ఏమీ గౌరవం ఇవ్వదు. నాకేమిచ్చారమ్మా? సుశీల వాళ్ళు చూడు, కూతురికి ఎలా జరుపుతున్నారు. సుజాత చూడు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా పెడుతున్నారో. మనవరాలు పుడితే చిన్న గొలుసు కూడా చేయించలేదు. ఎవరైనా మనవరాలకి మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారు అంటే చెప్పుకోలేకపోతున్నా, సిగ్గుతో తలెత్తుకోలేకపోతున్నా అంది చాలాసార్లు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే కదా. విజయ పెళ్ళికి ఇచ్చిన కట్నానికి 3 లక్షల అప్పు అయింది. ఆ అప్పు తీర్చడానికే నానా తంటాలు పడ్డారు. పండినా పండకపోయినా తనకిచ్చిన పొలానికి కౌలు డబ్బు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటుంది విజయ. ఒక్క రూపాయి తగ్గించుకోదు. అంజనది మంచి స్వభావం, సర్దుకుపోయే మనిషి. మనసులో కుళ్ళు కుతంత్రం, కపటం, ద్వేషం, పంతం పట్టింపు లాంటివి ఉండవు. అలా ఉండబట్టే 10 ఏళ్లుగా కుటుంబం సాఫీగా సాగిపోవడం, ఆనందంగా గడిచిపోవడం. రోజు రోజుకి తమ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు, తగువులు లేవు. కొనడం అయింది అత్తయ్య, ఇక వెళదామా? అంజన క్యాష్ కౌంటర్లో డబ్బు చెల్లిస్తూ అంది. అంజన మాటలతో ఆలోచనల నుంచి బయటపడింది కమలమ్మ. ఇద్దరూ బట్టల సంచులు తీసుకొని బయటకొచ్చి ఆటో ఎక్కారు. అల్లుడు వాళ్ళ ఊరు పమిడిపాళ్ళలో సంక్రాంతి పండగని బాగా జరుపుతారు. సంక్రాంతి సరదాల సంబరాల పేరుతో మహిళలకి, యువకులకి, పిల్లలకి ఎన్నో రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పండక్కి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా వస్తారు. కమలమ్మ అల్లుడు, కూతురు, పిల్లలు పండక్కొచ్చారు. వాళ్ళ ఊళ్ళో ఒకరోజు ఉండి మరుసటి రోజు ఉదయమే విజయ పిల్లల్ని తీసుకొని పుట్టింటికొచ్చింది. అంజన ఆడబిడ్డని, పిల్లల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది, ఆదరంగా మాట్లాడింది. విజయ కొద్దిసేపు కూర్చుని ఇరుగు పొరుగుని, స్నేహితుల్ని పలకరించడానికి బయటికి వెళ్ళింది. మధ్యాహ్నానికి ఇంటికొచ్చి తిని పడుకుంది. అంజన గారెలు, పిల్లలు కోరిన టిఫిన్లు ఏవో చేసి పెట్టింది. విజయ నిద్రలేచిన తర్వాత అంజన టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది. గుడి దగ్గర ఆడవాళ్ళు కోలాటం వేస్తున్నారు విజయ, వెళదాం, వస్తావా? అంజన అడిగింది. కోలాటం చూసేదేమిటి, నేను రాను. అంజన పొరిగింటామితో కలిసి కోలాటానికి వెళ్ళింది. కమలమ్మ కూతురు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇవిగో విజయ, నీకు చీర, పిల్లలకి బట్టలు అంజన తెచ్చింది. కమలమ్మ తెచ్చిన బట్టల సంచి తీసుకున్న విజయ చీర మడతలు విప్పి చూసింది. ఈ చీర ఖరీదెంతమ్మా? ఏమో నాకు తెలియదు విజయ. ఏం చీరమ్మా ఇది? మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదు. ఇది నాకొద్దు. వదిన తెచ్చుకున్న చీర ఏది? తనే చీర తెచ్చుకుంటే నీకెందుకు విజయ? తన డబ్బులు తనిష్టం. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత కూడా నీకు చీర పెట్టాలని ఏం లేదు. ఏదో గౌరవంగా పెట్టేదానికి చాచి అంటే ఎలా? కమలమ్మ కోపంగా అని అంట్లు తోముకోవడానికి దొడ్లోకి వెళ్ళింది. విజయ టీవీ చూస్తూ కూర్చుంది. అంట్ల పని ముగించుకొని వచ్చిన కమలమ్మతో విజయ అంది. పండక్కి ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మా? మీ అల్లుడికి నేతరసలంటే చాలా ఇష్టం. మీ మనవరాలికేమో లడ్లు కావాలంట. మనవడేమో సున్నుండలు, కజ్జికాయలు ఇష్టపడతాడు. ఈ స్వీట్లతో పాటు సన్నకారపూస కూడా చెయ్యమ్మా, కొద్దిగా ఎక్కువ చెయ్యి. మా అమ్మమ్మ పంపించిందని పిల్లలు 10 రోజుల పాటు తింటారు. నాకు అన్ని చేసే ఓపిక లేదమ్మా.
ఏదైనా ఒకటి చెప్పు, చేస్తా. అసలేం చెయ్యొద్దులే. ఎందుకు లేనిపోని చాకిరి? కూతురికి చేసి పట్టడానికి ఏడిచే తల్లిని నిన్నే చూస్తున్నా. అందరు తల్లులు అడక్క ముందే ఎంత ఇష్టంగా చేసి పెడతారు పిల్లలకి. నేను నోరు తెరిచి అడిగినా కూడా చెయ్యను అంటున్నావు. డబ్బు పడేస్తే మాకు సిటీలో దొరకవా ఏంటి? దొరికితే కొనుక్కోండి విజయ, ఎవరొద్దన్నారు? అడగడం ఎందుకు? చెయ్యలేదని నిష్ఠూరపోవడం ఎందుకు? ఇప్పుడు ఎవరు నిష్ఠూరపోయారు? నిష్ఠూరంగాక ఏమిటి? ఎవరి కాపురాలు వాళ్ళవయ్యాయి, ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు. మీ అన్నయ్య సంపాదనతో ఇల్లు జరిగేదే కష్టం. మీ ఆయనలాగా వాడికి ఏమైనా ఉద్యోగమా? కావాలంటే డబ్బు ఇవ్వనా ఏమిటి? మాకెందుకు ఊరక? నువ్వు డబ్బు ఇవ్వడం, మేం చేసి పట్టడం, ఎందుకు ఇదంతా? సిటీలోనే కొనుక్కోండి నిర్మోహమాటంగా అంది కమలమ్మ. నాకు చేసి పెడితే కోడలేమైనా అంటుందని భయపడుతున్నావా? లేకపోతే ఆవిడ గారి మీద ప్రేమ కారిపోతుందా? నీకు కన్న కూతురు కంటే పరాయి వాళ్ళ కూతురే ఎక్కువైపోయింది. మరి పరాయి వాళ్ళ కూతురైతే ఏంటంట? నేను ఈ ఇంటి కోడల్ని, అంజనా ఈ ఇంటి కోడలే. ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఇక ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదు. మెట్టిల్లే వాళ్ళ ఇల్లు, పుట్టిల్లే పరాయి. రేపు నా ముసలితనంలోనో ఒకవేళ మంచంలో పడితేనో నా కంచంలో కూడు వేసేది అంజనే కానీ నువ్వు కాదు. నువ్వెప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి పలకరించి పోతావేమో. ఊళ్ళోనే ఉన్న మీ మేనత్త కన్నతల్లినేం చూసింది? రేపు నువ్వు అంతే. అందుకే అన్నమాట కోడలంటే అంత తీపి కావడం. తీపిగాక కోడలంటే ద్వేషంతో ఉండాలా? తగాదా పడుతూ ఉండాలా? మా అత్త మాదిరిగా ఎడమొహం పెడమొహంతో ఉండాలా? అది ఇద్దరికీ మంచిది కాదు. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. తల్లి భార్య తగాదాలతో ఉంటే బయటికి వెళ్ళే మగవాడు ఎలా ఆనందంగా ఉండగలడు? నిశ్చింతగా పనులు ఎలా చక్కబెట్టుకోగలడు? అత్తాకోడలు ఎంత సఖ్యతతో ఉంటే ఆ కాపురం అంత బాగుపడుతుంది. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ ఇచ్చి పుచ్చుకునేవి. నీకు కూతురుగా ఏమీ లోటు చేయలేదు కదా? మీ ఆయనకి నెలకి 1,00,000కి పైగానే జీతం. మీ అన్నయ్యకి ఏడాదికి కూడా అంత సంపాదన లేదు. నువ్వు పుట్టింటి నుంచి ఇంకా ఆశించడం మంచిది కాదు విజయ. మాటల్లోనే విజయకి భర్త నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే పిల్లల్ని తీసుకొని రమ్మని. అక్కడ పిల్లల పోటీలేవో ఉన్నాయని. నేను వెళుతున్నా, మళ్ళీ వస్తే వస్తా, లేకపోతే లేదు. విజయ పిల్లల్ని తీసుకొని విసురుగా వెళ్ళిపోయింది. విజయ మరుసటి రోజు తప్పకుండా వస్తుందని కమలమ్మకి తెలుసు. కోలాటం దగ్గర నుంచి అంజనొచ్చింది. విజయదత్తయ్య వాళ్ళూరెళ్ళింది. అదేమిటి, ఉండమని అడక్కపోయావా? వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు, వెళ్ళింది. పిల్లలకేవో పోటీలు పెట్టారంట. బియ్యం నానబోయి అంజన, పిండి కొట్టించి అరిసెలు చేసుకుందాం. విజయ కూడా తీసుకుపోతుంది. అలాగే అత్తయ్య. సరేనమ్మా, నేను కూడా కాసేపు కోలాటం కాడికి పోయి చూసొస్తా అంటూ కమలమ్మ బయలుదేరింది. అంజనుందా పిన్ని అంటూ సురేఖ బయట వాకిట్లోకి కమలమ్మకి ఎదురొచ్చింది. ఉంది సురేఖ. తిరుపతి నుంచి ఎప్పుడొచ్చారు? అందరూ బాగున్నారా? సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది. అంజనా సురేఖ స్నేహితులు, ఒకే ఊరు. సురేఖ ఈ ఊరి కోడలే. భర్తకి తిరుపతిలో ఉద్యోగం. కమలమ్మ కోలాటం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలాసేపు నిలబడి చూసొచ్చింది. మోకాళ్ళ నొప్పుల మనిషి కావడంతో వచ్చి రావడంతోనే పంచలో ఉన్న మంచం మీద కూర్చుంది. లోపల నుంచి మాటలు వినబడుతున్నాయి. కొన్ని మాటల తర్వాత అంజన మాటలు కమలమ్మ చెవిన పడ్డాయి. మా అత్త మంచి మనిషి రేఖ, చాలా మంచి మనసు. పైసా కట్నం లేకపోయినా, పుట్టింటి పెట్టుపోతలు లేకపోయినా నన్నెంతో బాగా, నిజం చెప్పాలంటే కూతురు కంటే మిన్నగా చూస్తుంది.
ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి కుటుంబంలోకి వచ్చాను. నాది కాదంజనా, నీదే మంచి మనసు. నువ్వు బంగారానివి, మామూలు బంగారం కాదు, మేలిమి బంగారానివి, మా ఇంటి దీపానివి. మనసులోనే కోడల్ని గురించి అనుకుంది కమలమ్మ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.